మార్కు సువార్త 11వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయంలో వ్రాయబడిన వచనముల సంఖ్య 33. ఇందులో ప్రధాన భాగములు 7. చూడండి, మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఆయన యెరూషలేము పట్టణంలోనికి లేఖనము నెరవేరినట్లు గాడిద పిల్లపై తన శిష్యులను ప్రొసెషన్గా తీసుకొని ఆయన బయలుదేరి వచ్చాడు. జకరియా లేఖనం నెరవేరేటట్లు ఇది చేశాడు ఆయన. దీని వివరాలు మనకు మత్తయి 21వ అధ్యాయం 1వ వచనం నుండి, లూకా 19వ అధ్యాయం 28వ వచనం నుండి, యోహాను 12వ అధ్యాయం 12వ వచనం నుండి 3 సువార్తలలోనూ కూడా వ్రాయబడ్డాయి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాజు భారవాహక గాడిద పిల్లపై వస్తున్నాడు, సియోను కుమారి ఉత్సహించు, ఉల్లసించు, సంతోషించు అని పిలుపు జకరియా ఇచ్చాడు. దాన్ని నెరవేర్పిది. తర్వాత 12వ వచనం నుండి మనం 14వ వచనము వరకు ఉన్న భాగంలో ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టును ఆయన శపించాడు. 15వ వచనం ఈ అంజూరపు చెట్టును శపించిన వివరాలు మనకు మత్తయి సువార్త 21:17, లూకా సువార్త 13:6లో చెప్పబడ్డాయి. 15 నుండి 19 వరకు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఇది 2వ మారు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేయటం. మినిస్ట్రీ ప్రారంభంలో ఒకసారి చేశారు. ఇది ముగింపులో దేవాలయాన్ని శుద్ధి చేసి అక్కడ ఉన్నవారిని, రూకలు మార్చుచున్న వారిని, వ్యాపార పిల్లుగా దేవుని మందిరాన్ని చేసిన వారిని ఆయన గద్దించినటువంటి వివరాలు ఇందులో మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 21:12లోను, లూకా శుభవార్త 19:45లోను ఈ మాటలు, యోహాను సువార్త 2వ అధ్యాయం 13లో ఫస్ట్ ప్యూరిఫికేషన్, సేవా ప్రారంభంలో చేసినటువంటి మొదటి శుద్ధి, ఆలయ శుద్ధి యోహాను రాశాడు. మిగిలిన 3 మార్క్, మాథ్యూ అండ్ లూక్, 3 కూడా 2వ పర్యాయపు శుద్ధి గురించి రాశారు. 20వ వచనము మొదలుకొని 24వ వచనము వరకు కూడా సీక్రెట్స్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్, ప్రార్థనకు జవాబులు ప్రభు ఎట్లా ఇస్తున్నాడో తెలియపరిచాడు. ఇది మత్తయి 21:21లో ఇవే మాటలు కనిపిస్తాయి. 25-26 వచనాల్లో కండిషన్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్, దేవుడు ప్రార్థన ఆలకించడానికి ఆయన ఒక కండిషన్, ఒక షరతుతో కూడినటువంటి జవాబు. దీని వివరము మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో కనిపిస్తుంది. తర్వాత 27వ వచనం నుండి 33వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అధికారాన్ని శాస్త్రులు, పరిసయ్యులు ప్రశ్నించారు. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయం 23లోను, లూకా సువార్త 20వ అధ్యాయం 1వ వచనములోను దీని యొక్క వివరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మనం మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకోవాలి. మొదటి 11 వచనాలలో 11వ అధ్యాయము మార్కునందు, యెరూషలేములో ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో 2 ప్రభువు పంపించి తన ఎదుట ఉన్న గ్రామమునకు పంపి అచ్చట కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను విడిపించి తీసుకుని రమ్మని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క అధికారం ఇక్కడ మనకు చాలా తేటగా తెలుస్తుంది. మరియు ఆయన యొక్క సర్వవ్యాపకత్వము, ఆయన సర్వశక్తి, ఆయన సర్వాధికారము, ఇలాంటి అనేక దైవిక లక్షణాలు ఇందులో మనకు కనపడతాయి. వరుసగా చెబుతాను చూడండి. వారు యెరూషలేమునకు సమీపించారు. అది మనమైతే మట్టల ఆదివారము అని పిలుస్తాం ఈ దినాన్ని. ఈ సందర్భంలో నేను మీకు ప్రవచనాన్ని జ్ఞాపకం చేయాలి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదువుకుంటే ఇందులో చాలా వివరంగా
సియోను కుమార్తె ఉల్లసించి ఉత్సహించాలని, తన యొక్క రాజు తనను ఏలబోయేటువంటి వాడు తన యొద్దకు వస్తున్నాడని చాలా చక్కటి మాటలు ఇక్కడ ఉన్నవి. నేను ఒకసారి వాటిని చదువుతాను. చూడండి, 9వ అధ్యాయము 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కిన యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇంచుమించుగా 700 సంవత్సరాలకు పూర్వం ఈ యొక్క ప్రవచనాన్ని జకరియా చెప్పాడు. ఇది నెరవేరింది. ఒకసారి మీరు ఆలోచించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రవచనము అని ఒకటి ఉన్నది. దాని యందు నెరవేరిన ప్రవచనములు, నెరవేరవలసిన ప్రవచనములు చెప్పబడ్డాయి. బైబిల్ ఈజ్ ఎ ప్రాఫెటిక్ బుక్. బైబిల్ గ్రంథం ప్రవచనాల గ్రంథం. దేవుడు తన ప్రణాళికను ఆ విధంగా రచించాడు. దేవుడు తాను చేసే పనిని ముందుగా చెప్పి ఆ తరువాత దానిని నెరవేరుస్తాడు. అది ఆయన శైలి అని మనం తెలుసుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలు వరుసగా గ్రంథాలు వ్రాస్తూ వస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు జరగబోతున్నటువంటి సంగతులను ముందస్తుగా తెలియచేశాడు. యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వము 1000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి దావీదు మహారాజు యేసు ప్రభువు యొక్క శిలువను గురించి 22వ సంకీర్తనలో వ్రాశాడు. 1000 ఏండ్లకు పూర్వం. అది ఎట్లా సాధ్యం? అది దైవాత్మకే సాధ్యం. కనుక దేవుని ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు అని అంటానికి ఈ ప్రవచనాల నెరవేర్పే సాక్ష్యంగా కనిపిస్తుంది. మనకి యేసు యొక్క మొదటి రాకడ, యేసు యొక్క రెండవ రాకడ అనేవి బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. యేసు మొదటి రాకడ గొర్రె పిల్లగా ఆయన ప్రత్యక్షమైన రాకడ, రక్షకునిగా వచ్చినటువంటి రాకడ. గొర్రె పిల్ల అని ఎందుకు అంటారంటే ఆయన పాప పరిహారార్థం నిమిత్తం తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. పస్కా బలి పశువుగా గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. అది మొదటి రాకడ. రెండవ రాకడ ఆయన యోధాగోత్రపు సింహంగా ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు. అది రెండవ రాకడ. ఈ 2 రాకడలను గూర్చినటువంటి ప్రవచనములు అత్యధికముగా మనకు బైబిల్ గ్రంథమందు ఉన్నాయి. అందులో మొదటి రాకడ కంటే రెండవ రాకడను గూర్చినటువంటి అత్యధికమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. భవిష్యత్ కాలంలో జరిగేటువంటి విశేషాలను ఒక్కొక్క ప్రవక్త కొన్ని వందల సంవత్సరాలకు ముందే తన యొక్క ఆత్మలో చూచి వాటన్నింటిని కూడా వ్రాస్తూ వచ్చాడు. యేసుప్రభు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు 1000 సంవత్సరముల పరిపాలన చేస్తారు. అది నీతి పాలనగా ఉంటుంది, శాంతి పాలనగా ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల్లో అపవాది పాతాళంలో బంధించబడతాడు. శోధకుడు లేకపోవట చేత భూమి మీద ఆ 1000 సంవత్సరాలు పాపము జరుగుట నిలిచిపోతుంది. అప్పుడు క్రూర జంతువులు సహితము గడ్డి మేయుట, క్రూర జంతువుల ప్రక్కనే ఒక గొర్రెపిల్ల కూర్చొని పడుకొని క్షేమంగా ఉండగలుగుట సంభవిస్తాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రవచనము కూడాను నెరవేర్పుకు వచ్చింది. ఇంకా కొన్ని రావలసినవి అత్యధికంగానే ఉన్నాయి. కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణము వరకు కూడా ఆయన అనేక ప్రవచనాలను ఆయన నెరవేర్చారు. ఇది చాలా ముఖ్యం. అందుకే నేను ఇక్కడ ఇంత విపులంగా చెబుతున్నాను. ఆయన ఏ స్థలంలో పుడతాడు అనేది 500 సంవత్సరాలకు పూర్వం మీకా అనేటువంటి ఒక ప్రవక్త తను వ్రాసిన గ్రంథం, మీకా గ్రంథం 5వ అధ్యాయంలో, యూదా ఎఫ్రత, నీవు యూదా యొక్క పట్టణములలో అల్పమైన దానవైనను ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి 600 సంవత్సరాల క్రితం 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకు వార్తాహరుడిగా బాప్తిస్మమిచ్చు యోహాను వస్తాడని వ్రాశాడు.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు నరునిగా, బాలునిగా, శిశువుగా ఈ లోకంలోనికి వస్తాడు. ఆయన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, కనుక సమాధానకర్త అధిపతి అని యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో తాను ముందుగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో 600 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుకకు ముందే ఆయన కన్యక గర్భాన ఉదయిస్తాడు, జన్మిస్తాడు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని ముందుగానే చెప్పాడు. ఆయన ఐగుప్తు దేశంలోనికి తీసుకుని పోబడతాడని, అక్కడ నుండి ఆయన పిలువబడతాడని ముందే చెప్పారు. ఇలా మనం చూస్తూ వెళితే ఆయన పరిచర్య ప్రారంభ సమయంలో జబూలూను ప్రాంత నివాసులు, గలిలయ ప్రాంతం వాళ్ళు ఒక గొప్ప వెలుగు చూస్తారు అని యేసు ప్రభుని గురించి చెప్పారు. ఆయన గొప్ప పరిచర్య గలిలయలో చేశారు. ఆలోచించండి, ఎన్ని విశేషాలు యేసుక్రీస్తుని గురించి ఉన్నవో. ఆయన శిలువ మీద నాలుక దవడకు అంటుకుపోయిందని 22వ సంకీర్తనలోను, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 600 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ వస్తుంది అనగా ఆయన యొక్క సమాధి ధనవంతుని యొద్ద ఉంచబడిందని, ఆయన వస్త్రాలు పంచుకున్నారని, ఆయన యొక్క శిలువను 53వ అధ్యాయం చాలా సంపూర్ణంగా వివరించింది. దైవ ప్రణాళికలో యేసుక్రీస్తు యొక్క బలియాగం తానే నిర్వహించుకున్నాడని మనకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియజేసింది. ఇలా మీరు చూస్తూ వెళితే బైబిల్ గ్రంథం అంతా కూడా గాడ్స్ టైం టేబుల్ అడ్వాన్స్లీ రివీల్డ్ టు ద ప్రొఫెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫసీస్. ప్రాఫసీల రూపంలో, ప్రవచనాల రూపంలో ముందస్తుగా దేవుడు తన ప్రణాళికను ఆయా భక్తుల ద్వారా ముందుగా తెలియచేస్తూ సమస్త లోకానికి కర్త తానే అని చెబుతూ వచ్చాడు. ఇక చూడండి, 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ జకర్యా గ్రంథంలో వ్రాసినటువంటి లేఖనం నెరవేరేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక గాడిద పిల్లపై యెరూషలేము పట్టణానికి ప్రయాణం అవటానికి సిద్ధమవుతున్నాడు. యెరూషలేమును సమీపించాడు. ఆయన ప్రతి అధ్యాయం 11 అధ్యాయానికి పూర్వం ఉన్న ప్రతి అధ్యాయంలో కూడా తన మరణము, పునరుద్ధానం గురించి చెప్పారు. 10వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాము. ఆయన చాలా స్ట్రైట్గా చెప్పారు, మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుణ్ణి పట్టుకుంటారు, చంపేస్తారు, హింసిస్తారు, సిలువేస్తారు, చంపుతారు, తిరిగి లేస్తాడు అని చెప్పుకొచ్చాడు. శిష్యులకు అర్థం కాలేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా వస్తున్నాయి. ఇక మనం హోలీ వీక్గా చెప్పుకునేటువంటి, మట్టల ఆదివారంగా చెప్పుకునేటువంటి ఆదివారం మొదలు శుక్రవారం వరకు కూడాను ఆ 5 రోజులు ఏమేమి సంభవించినవో మనకు బైబిల్ చాలా తేటగా చెబుతూ వచ్చింది. కనుక ఆ సండే, పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం అంటారు. ఆ దినం ఆయన యెరూషలేముకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? లేఖనం ప్రకారంగా ఆయన రాజు అని డిక్లేర్ చేయబడాలి. యూదా రాజులు గాడిద పిల్లపై, కంచర గాడిదపై సొలొమోను వచ్చినట్లుగా రాజుల గ్రంథంలో మనకు రాయబడింది. దావీదు తన కుమారుడైన సొలొమోను తన కంచర గాడిద మీద ఎక్కించుకొని రమ్మన్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా కంచర గాడిద మీద వచ్చిన రాకుమారుని రాజుగా గుర్తించారు. కనుక రాజు యెరూషలేములో వచ్చేటప్పుడు కంచర గాడిద మీద రావాలి. దట్ ఈస్ ద సైన్. ఇట్స్ ఎ న్యూ కింగ్ అని అర్థం వస్తుంది. ఒక రాజు ఉండగా మరొక రాజు రావటానికి కంచర గాడిదను ఉపయోగించారు. దావీదు రాజుగా ఉండగా సొలొమోను కంచర గాడిదపై వచ్చినప్పుడు రాజు అనేది తెలియబడింది. యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు. యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు కనుక ఆయన వారికి తనను రాజుగా ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. యెరూషలేము నివాసులకు ముందస్తుగానే చెప్పబడింది సమాచారం ఏమిటంటే వారి కొరకు రాజు వస్తాడని. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏమిటంటే యూదులు ఎదురు చూస్తుంది పొలిటికల్ మెస్సియా కొరకు. కానీ యేసుక్రీస్తు ప్రభు సేవియర్గా, మెస్సియాగా వచ్చారు. ఇప్పటికీ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే యూదులకి యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఇప్పటికీ మెస్సియాగా అంగీకరించడం లేదు. ఎందుకంటే వారి మెస్సియా పొలిటికల్ మెస్సియా, వారి మెస్సియా కింగ్ మెస్సియా,
వారి మెస్సియా భౌతిక రాజ్యం తెచ్చే మెస్సియా. భౌతిక రాజ్యం వారికి తీసుకుని రావటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు అంతరంగ చీకటి సామ్రాజ్యమైనటువంటి పాపమును, అపవాదిని, మరణ భయాన్ని తొలగించడానికి వస్తారు అనేది వారు గ్రహించలేకపోయారు. ఆ మర్మము వారికి మర్మముగానే ఉండిపోయింది. అందుకే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా అంగీకరించలేకపోయారు. విచారకరమైన సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి పెరిగి తిరిగి సేవ చేసిన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు అత్యధిక శాతం యూదులు, మహమ్మదీయులు, అరబీయులు ఉన్నారు. క్రైస్తవులు వెరీ ఫ్యూ పీపుల్, అత్యధిక శాతం వాళ్ళే ఉన్నారు. వాళ్ళెవ్వరూ యేసు ప్రభువుని దేవునిగా నమ్మరు, పైగా ఎగతాళి చేస్తారు. కేవలం వరల్డ్ క్రిస్టియన్స్ యొక్క టూరిజం మనీ కోసమే వాళ్ళు ఆ ఏర్పాటు చేశారు తప్ప దే వోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ గాడ్, యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఆల్సో. ఆయన వడ్లవాను కుమారుడిగానే వాళ్ళు ఇప్పటికీ లెక్కిస్తారు, మరియ కుమారుడిగానే లెక్కిస్తారు. తండ్రి లేనివాడుగా కూడా కొందరు దూషించిన సందర్భాలు లేకపోలేదు. కనుక బేతని అను గ్రామాలకు ఆయన వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామం పేరు బేత్పగే. అది ఈత చెట్లు లేదా ఖర్జూరపు చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. అది అందులోకి వెళ్ళారు. అక్కడ ప్రభు చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళినప్పుడు గాడిద పిల్ల కనబడుతుంది, ఏ మనుషుడు దాని మీద ఎప్పుడు కూర్చోలేదు, దానిని విప్పి తోలుకురండి. అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓవర్ ద క్రియేషన్. సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారం ఆయన పలుమార్లు ప్రదర్శించాడు. సముద్రం ఆయనకు లోబడింది, గాలి ఆయనకు లోబడింది, ఆహార పదార్థాలు విస్తరించి ఆయనకు లోబడ్డాయి. కాబట్టి ఆయనకి సృష్టి లోబడుతుంది అని అంటే ఆయన సృష్టికర్త. దేవుని వాక్యే కదా సమస్తాన్ని నిర్మాణం చేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క థాట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఈజ్ లోగోస్. లోగోస్ అంటే దేవుని వాక్యం. లోగోస్ అనే మాటకు అర్థం ఏమిటంటే థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లేదంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్, అంటే థాట్ ఆఫ్ గాడ్ అని అర్థం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద థాట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన. దేవుని వాక్యము దేవుని ఆలోచన, దేవుని ఆలోచనలే దేవుడు, దేవుని ఆలోచనలు నరావతారయ్యాయి. అదే యేసుక్రీస్తు. కాబట్టి దేవుని వాక్యం దేవునికి వేరుగా లేదు, ఆయనలోనే ఉన్నది. దేవుని వాక్యమునందు దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యము దేవుడిని బయలుపరిచింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప దేవుడు ఎవరికి ఏ విధంగానూ తెలియబడడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రూత్ ఇన్ ద బైబిల్. ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్. ప్రతి వాళ్ళు తెలుసుకొని అంగీకరించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒకే ఒక సోర్స్ దేవుని గురించి తెలుసుకోవటానికి. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ గివెన్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్ అలాన్. యేసుక్రీస్తునందు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇది మనం తెలుసుకోవాలి. అయితే ప్రభు చెబుతున్నారు, మీరు గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఒక గుమ్మము ఎదుట కట్టబడి ఉన్నటువంటి గాడిదయు దాని పిల్ల కనబడతాయి. ఎట్లా చెబుతున్నాడు ప్రభు? యాంటిసిపేట్ చేశాడు, లేదంటే గ్రామాల్లో సాధారణమైన దృశ్యమే ఇది అని మీరు అనవచ్చును. కానీ నేనైతే అంటాను, ఆయన సర్వవ్యాపకత్వము, ఆయన ఉన్న చోటను ఉండి సమస్తం చూడగలిగిన వాడు. ఉదాహరణకు యోహాను సువార్తలో నతానీయేలును ఆయన అంటున్నాడు, నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అన్నాడు. చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు. యేసు వెళ్ళి స్ట్రైట్గా చెట్టు కింద నిలబడి తలపైకెత్తి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని పిలిచాడు. జక్కయ్య అక్కడే ఉన్నాడని ఎలా తెలుసు? అంజూరపు చెట్టు కింద నతానీయేలు కూర్చున్నాడని ఆయనకి ఎలా తెలుసు? ఆదాము చెట్టు చాటున ఉన్నాడని ఆయనకి ఎలా తెలుసు? చెట్టు వద్దకెళ్ళే పిలిచాడు, ఆదాము నువ్వు ఎక్కడా అని. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం అంతా మీరు చూస్తే దేవుని యొక్క ఆత్మకు ఎరుగనిది లేదు, ఆయనకు కనపడనిది లేదు. సమస్త సృష్టము ఆయనకు కనపడుచున్నదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బేత్పగే గ్రామంలో ఒక ఇంట బయట గాడిద పిల్ల కట్టబడి ఉంది, మీరు వెళ్ళండి దాన్ని విప్పుకొని తోలుకొచ్చేసేయమన్నారు. ఎలా తోలుకొచ్చేస్తారండి? ఇట్ ఈస్ నాట్ ఎథికల్ వన్ కదా వాల్యూ.
ఎథికల్ వాల్యూ ఎట్లా అవుతుంది? వేరొక యజమానుని యొక్క గాడిద పిల్ల దానికి వెల ఉన్నది కదా. కానీ వాటిని విప్పి తోలుకురండి, అడిగితే చెప్పండి, ఏమని? ప్రభువుకు కావాలని చెప్పండి, తోలు పెడతాడు. ఆయన యొక్క అథారిటీ, సావర్నిటీ ఓవర్ హిస్ క్రియేషన్, ఆయన సృష్టి మీద ఆయనకున్నటువంటి సార్వభౌమిక అధికారాన్ని అక్కడ ఆయన కనపరుస్తున్నాడు. దానిని తోలి పంపిస్తాడు కనుక మీరు వెళ్ళండి అని చెప్పి వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనపడింది. దాన్ని విప్పుతూ ఉండగా అక్కడ వారు కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారు అడిగిరి. సోషల్ సెన్స్ ఉంది ఆనాటి ప్రజలకి, ఇవాళ లేదది. ఇవాళ ప్రజలకు అది లేదు. ఇవాళ ప్రజలు పక్కన ఎవడైనా పడిపోతే చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో ఇంటి ముందు ఉన్న గాడిద పిల్లని విప్పుతుంటే అట్లీస్ట్ వాళ్ళు అడిగారు. దే హ్యాడ్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అడిగినప్పుడు వారు యేసు ఆజ్ఞాపించినట్టుగా వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దే సెంట్ ఇట్ అలాంగ్ విత్ దెమ్. వారితో పంపించారు. ఆయన ముందే చెప్పాడు కదా వాళ్ళే తోలి పెడతారని. వారు ఆ గాడిదను యేసు దగ్గర తోలుకొని వచ్చారు. అది గాడిద పిల్ల, గాడిద కాదు, కోల్ట్ డాంకీ. డాంకీ అంటే పెద్ద గాడిద, కోల్ట్ అంటే గాడిద పిల్ల. గాడిద పిల్ల యొక్క ఎత్తు నియర్లీ లెస్ దాన్ 2 feet, 2 అడుగులు కూడా ఉండదు, అంత చిన్న ఎత్తుతో ఉంటుంది గాడిద పిల్ల. యేసుక్రీస్తు ప్రభు యొక్క యావరేజ్ హైట్ 6 feet. 6 అడుగుల ఎత్తున్నవాడు 2 అడుగుల ఎత్తున్న గాడిద పిల్లపై కూర్చొని సౌఖ్యంగా ఎట్లా వస్తాడు? కనుక అది ప్రయాణ సౌకర్యంగా వాడుకున్నది కాదు, ప్రవచనం నెరవేరటం కోసం ఉపయోగించుకున్నటువంటిదే ఈ గాడిద పిల్లని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాని మీద ఇంతకు మునుపు ఎవడును దానిపైన కూర్చొనలేదు. దట్ ఈస్ ద క్రైటీరియా. అదే అక్కడ అవసరమైనటువంటిది. ఆయన యొద్దకు ఆ గాడిద పిల్లను తీసుకొచ్చారు. తమ బట్టలు దానిపై వేశారు. ఆయన దాని మీద కూర్చున్నారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచారు. కొందరు తాము పొలములలోనికి వెళ్ళి నరికిన కొమ్మలను తీసుకొచ్చి పరిచారు. మరియు ముందు వెళుచు ఉండిన వారు, వెనక వచ్చుచూ ఉండిన వారు, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచూ ఉండిరి. చూడండి, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తాన్ని చూచి సాయంకాలం అయిన 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాడు అని రాస్తున్నది. చూడండి, ఇక్కడ మనకు ఆదివారము కేవలము ఎంట్రీ ఇంటు ద జెరూసలేం అంతవరకే రాశాడు. తర్వాత మళ్ళీ సేమ్ ఈవినింగ్ బేతనీకి వెళ్ళాడు. బేతనీకి అదే వారంలో 3 times వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. బేతనియ చాలా సమీపమున ఉన్నటువంటి గ్రామం యెరూషలేముకి 9 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి గ్రామం. అక్కడకు ప్రభువారు వెళ్ళి ఆ రాత్రి బేతనియ కుటుంబం దగ్గర విశ్రాంతి తీసుకొని మళ్ళా తిరిగి ఆయన వచ్చేవారు. ఉదయానికి మళ్ళా యెరూషలేంకి వచ్చేసేవాడు. కాబట్టి అక్కడ వారు కేకలు వేస్తూ ఉన్నారు. మిగిలిన సువార్తల్లో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో వీటిని చూస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో కలవరము కలిగింది. చాలా గొప్ప గలిబిలి వచ్చింది. దావీదు కుమారుడు యొక్క రాజ్యం వస్తోంది అని చెప్పి ప్రకటన చేసేటప్పటికీ ఒక రాజు, వాడికి కైసరు రాజుగా ఉన్నాడు, హేరోదు వారికి రాజుగా ఉన్నాడు, కైసరు చక్రవర్తిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు భయపడ్డారు. ఆ ప్రాంతం వాళ్ళంతా గజగజలాడారు, ఏమిటి ఇది క్రొత్తగా ఉంది అని. సైన్యంతో రావాలి కదా రాజు అన్నవాడు, సైన్యంతో రాకుండా చిన్నపిల్లలతో వచ్చాడు. అందుకని చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసి గొప్ప ఉన్నత దుర్గాలను పడగొట్టేటువంటి దేవుడని చెప్పినటువంటి లేఖనం నెరవేరేటట్టుగా ఇది జరిగిందని ప్రభువారు చెప్పారు. కాబట్టి పాక్షికంగా వ్రాశారు. 4 సువార్థికులు కూడాను ఈ సన్నివేశం రాసిన దాన్ని ఏకమైనటువంటి దానిగా కూర్చి మనం చదువుకోగలిగితే అద్భుతమైనటువంటి స్టోరీ ఇది. కనుక దేవాలయంలో ఆయన ప్రవేశించడం తర్వాత రోజున మనకు జరిగినట్లుగా కనిపిస్తోంది ఇక్కడ. కనుక ఆయన సాయంకాలం అయిపోయినప్పుడు ఆయన బేతనీకు వెళ్ళిపోయాడు. తర్వాత 12వ వచనం నుండి మనం చూస్తే మరలా
ఆయన బేతనీయ నుండి మళ్ళా యెరూషలేము వైపు వచ్చేస్తున్నాడు. 15వ వచనంలో యెరూషలేముకి వచ్చేసాడు ఉదయకాలం. మరునాడు ఆయన బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు కొన్నారు. ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దగ్గరికి వచ్చారు. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందరు గాక అని ఆయన చెప్పాను. ఇది శిష్యులు విన్నారు. ప్రభు అంజూరపు చెట్టును శపించాడు. ఇక్కడ చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది చాలా స్పష్టంగా వ్రాశాడు అంజూరపు పండ్ల కాలం కాదు అని. దెన్ వై హీ సీక్ ఫర్ ఎ ఫ్రూట్? అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే మినిమం ఫ్రూట్ ఉంటుంది. ఫ్రూట్లెస్ ట్రీ ఎక్కడ దొరకదు, ఉండదు. బ్యారన్ ట్రీయే ఫ్రూట్లెస్గా ఉంటుంది. గొడ్రాలైనటువంటి చెట్టు అంటారు దాన్ని. అంజూరపు చెట్టు యొక్క సహజ లక్షణం కొంచెమైనా ఫ్రూట్ ఉంటుంది. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. కానీ అక్కడ దానిలో ఏమీ లేదు. అది దేన్ని సూచిస్తోందో తెలిసినా మీకు? అది ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తోంది. అంజూరపు చెట్టు మినిమం ఫ్రూట్ ఉండాలి. అలాగే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు. మరి వారి యొద్ద మినిమం ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రభు. కానీ వారి దగ్గర మినిమం ఫ్రూట్ లేదు వెతకటానికి వచ్చినప్పుడు. అందుకే హీ కర్స్డ్ ఇట్. ఆ దేశాన్ని ప్రభు శపించాడు అనేది ఇక్కడ అర్థంగా చెప్పబడుతుంది. 15వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఆయన మరలా తిరిగి 18వ వచనం వరకు కూడాను యెరూషలేములో దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలో ప్రవేశించి క్రయము విక్రయము చేస్తున్న వారిని ఆయన వెళ్ళగొట్టను ఆరంభించాడు. రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోశాడు. దేవాలయం గుండా ఏ పాత్ర అయినా ఎవరిని తేనేయకుండా ఉన్నాడు. మరియు ఆయన బోధిస్తూ నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడలేదా అని ప్రవచనము యొక్క నెరవేర్పును చెప్పారు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అని కోప్పడ్డారు. శాస్త్రులు ప్రధాన యాజకులు ఆయన మాట విని సమూహమంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుతూ ఆయనకు భయపడి ఆయన ఎలా సంహరిద్దామనే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు, యాజకులు వీరు దేవుని సేవ కొరకు భక్తులుగా చలామణవుతున్న సమాజం నరహత్యకు ఎలా ప్లాన్ చేస్తారు? కనుక టెంపుల్ బికేమ్ ఎ రిలీజియస్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. రిలీజన్ బికేమ్ ఎ ప్రాఫిటబుల్ ఫర్ దెమ్. Even today the Christianity religion is most profitable. No need to give the account to the government in India. భారతదేశ క్రైస్తవ సంఘం ఎండోమెంట్స్కి హిందూ దేవాలయాలు వచ్చినట్టు, ఇస్లాం టెంపుల్స్ వాళ్ళు వక్ఫ్ బోర్డుకు వచ్చినట్టు రావు. ఎందుకంటే ఇది లెస్ దాన్ 3% ఉన్న ప్రజలకు చెందినటువంటి టెంపుల్స్ కనుక ఇవి ఏవి కూడా ప్రభుత్వం యొక్క స్వాధీనంలో ఉండవు. సో ఇట్ బికేమ్ ఏ గ్రేట్ అండ్ బిగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫర్ మెనీ క్రిస్టియన్ లీడర్స్. బైబిల్ అమ్ముకునే వాళ్ళ కానించి, సువార్త సొమ్ము దోచుకునే వారి కానించి, ఎఫ్సిఆర్ఏల్లో డబ్బు దొంగతనంగా తెచ్చుకునేవారి కానించి, అనాథల పేరిట దోచుకునేవారి కానించి, విధవుల పేరిట తినేసేవాళ్ళు కానించి, సేవకుల పేరిట తినేసేవాళ్ళు కానించి, కళాశాల పేరిట తినేసేవాళ్ళు కానించి. ఇట్ ఈస్ అ గ్రేట్ అండ్ బిగ్ అండ్ డేంజరస్ బిజినెస్. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవడం. వీ షుడ్ బి కేర్ఫుల్ ఫ్రెండ్స్. దేవుని ఎదుట నిలబడినప్పుడు వారి పరిస్థితి అయోమయంగా, దారుణంగా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, దొంగల గుహగా చేశారు, వ్యాపారపు ఇల్లుగా చేశారు, వ్యాపారపు ఇల్లుగా చేశారు. బైబిల్స్తో బిజినెస్ చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లాభం కొరకు వ్యాపారంలో బైబిల్స్ని అమ్ముకుంటున్న వారు ఉన్నారు. వాళ్ళ త్యాగంతో ఎవరో చేసిన పనికి వెలకట్టి లబ్ధి పొందుతున్న దౌర్భాగ్యపు మానవులు ఇది నాన్న క్రైస్తవ సమాజంలో కనిపిస్తారు. సోదరుడా, సోదరి, ఆనాడు ప్రభువు వారిని కఠినంగా గద్దించాడు, వారిని కోప్పడ్డారు, వారిని ఆటంకపరిచాడు. అంతే. వారు భయపడ్డారు ఆయన ఎలా సంహరించాలా అని ఆలోచన చేశారు. ఇక వాళ్ళు
ఎప్పుడైతే ఆయన టెంపుల్ జోలికి వచ్చాడో, ఎప్పుడైతే ఇది నా తండ్రి ఇల్లు, ప్రార్థనా మందిరం, క్రయ విక్రయాలకు చోట్లేదని ఖండించడం మొదలుపెట్టాడో, దే స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ హిస్ డెత్. చాలా భయంకరమైనటువంటి మనుషులు. 19వ వచనం, మళ్ళా సాయంకాలం అయింది, ఆయన పట్టణం నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళిపోయాడు. సేమ్ డే నైట్. పొద్దున్న మరలా మార్గాన వచ్చాడు. మళ్ళా అదే మార్గాన రిటర్న్ అయ్యి మళ్ళీ యెరూషలేముకి వచ్చేస్తున్నాడు. దట్స్ ఆన్ ట్యూస్డే. వచ్చేటప్పటికి అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయి ఉండటం కనబడుతోంది. పేతురుకి ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పాడు. చూడండి, క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1948వ సంవత్సరం వరకు ఎండిపోయింది. ఇశ్రాయేలు దేశం ఉనికి లేకుండా పోయింది. ప్రపంచ పటంలో ఇశ్రాయేలు కంట్రీ లేకుండా పోయింది. అందుకే అంజూరపు చెట్టు శపించబట్టాన్ని ఇజ్రాయేల్తో పోలుస్తారు. ఇజ్రాయేల్ చెట్టు ఎండిపోయిందని చెప్పాడు. అందుకే యేసు వారితో ఇట్లా అన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతూ ఉన్నాను. విశ్వాసము వలన జరిగేటువంటి కార్యాలను గురించి చెప్పాడు. ఆ విశ్వాసం అనేది వాళ్ళ కొరతగా ఉండి కరువైపోయి ఏ విధమైన క్రైస్తవ శక్తి సమాజంలో క్రైస్తవుడు చూపించలేకపోతున్నాడు. కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందయ్యా విశ్వాసం అంటే, అది హృదయంలో నమ్మి చేసినప్పుడు అది జరుగుతుందని అన్నాడు. అందుచేత మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయని మీతో చెప్పుచూ ఉన్నాను. కండిషన్ ఏమిటంటే మీరు పొంది ఉన్నాము అని నమ్మాలి. మీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ పని చేసినా కూడాను ముగింపు చూచాడు. ముందు సృష్టిని నిర్మాణం చేయటానికి మునిపే సృష్టిని గురించిన ప్రణాళికలో దాని ముగింపును ఆయన నెరవేర్చాడు, చూచాడు. ఇట్ ఈస్ ద గాడ్స్ స్టైల్. అందుకనే మనం కూడా ఏదైతే అడుగుతామో దానిని మనం పొంది ఉన్నాము అని నమ్మిన తర్వాతనే అది మనకు దొరుకుతుంది. కనుక పొంది ఉన్నాము అన్నప్పుడు అది పాస్ట్ టెన్స్కి మారుతోంది. ఉదాహరణకి నాకు ఒక కారు కావాలి ప్రభువా అని నేను అడగాలనుకుంటే అది నేను పొందే ఉన్నాను. ఐ హ్యాడ్ ఆల్రెడీ, ఇట్ వాజ్ గివెన్ అన్ టు మీ అని నేను నమ్మాలి. అప్పుడు అది నాకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఎంత సింపుల్ సీక్రెట్ చెప్పాడు. అంటే విశ్వాసమున్నది నిరీక్షిస్తున్న దాని యొక్క నిజ స్వరూపం, లేనిది ఉన్నది అనుటకు రుజువు. ఓకే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెబుతున్నాడు 2వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపమును లేనిది ఉన్నది అనుటకు రుజువును అయి ఉన్నది. కాబట్టి మనం అడిగేది పొంది ఉన్నాము అని నమ్మటంలోనే రుజువున్నది. నమ్మటంలోనే రుజువున్నది. నేను ప్రపంచ భాషల్లో నా బైబిల్ వ్యాఖ్యానం 100 భాషల్లోకి వెళ్ళాలని నేను ప్రారంభించాను. ప్రారంభించడానికి మునిపే అవి అనుగ్రహించబడ్డాయి అని నేను నమ్మాను. ఐ ట్రస్ట్ గాడ్. హీ ఆల్రెడీ గివెన్ ఆల్ 100 లాంగ్వేజ్ కామెంటరీస్ ఇన్ ద వరల్డ్. ఐ ట్రస్టెడ్ ఇట్. నా చేతిలో 5 పైసలు లేదు. నేను కార్యం ప్రారంభించి నడిపిస్తున్నాను. నా కార్యాలయం ఒక సింగిల్ రూమ్ 10x10. కెన్ యూ బిలీవ్? ప్రపంచానికి సువార్త అందించేటువంటి కార్యాలయం యొక్క కొలత 10x10. 1 సింగిల్ రూమ్, వితౌట్ ఎయిర్ కండిషన్, వితౌట్ సౌండ్ ప్రూఫ్. కెన్ యూ ఇమాజిన్? దేవుని కార్యాలు గొప్పవిగా ఉంటాయి. అందుకనే మీరు ప్రార్థించినప్పుడు అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి. దాట్ ఈస్ ద సీక్రెట్. దాన్ని పొంది ఉన్నామని నమ్మితే అవి మీకు తప్పక అనుగ్రహించబడతాయని ప్రభువు చెబుతున్నాడు. 25-26 వచనాల్లో ప్రభువు, మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా ఉంటే వెంటనే వారిని క్షమించండి. ఇట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆన్సరింగ్ ప్రేయర్. ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి ఒక కండిషన్ చెబుతున్నాడు. ఏమిటంటే మీ ప్రార్థనకు ముందే మీరు మీ సహోదరుని క్షమించాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి.
మీ పాపం క్షమించబడాలి అంటే మీరు మీ పట్ల ఇతరులు చేసిన పాపాలను క్షమించాలి. అందుకే పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన, ప్రభు పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ, మేము మా ఎడల పాపములు చేసిన వారిని, మా ఎడల రుణములు కలిగిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను, మా రుణములను క్షమించు. ఆ కండిషన్ మనమే ఒప్పుకుంటున్నాం. ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నౌ. Getting forgiveness is in our hands by giving forgiveness. This is the principle of God. It's very natural. If you give a seed to the earth, it will give you back a tree. నువ్వు ఒక విత్తనాన్ని భూమికి ఇస్తే అది ఒక చెట్టును వెనక్కిస్తుంది. అనేక విత్తనాలను నువ్వు భూమికి ఇస్తే అదొక వనాన్ని వెనక్కిస్తుంది. ఫస్ట్ యూ నీడ్ టు గివ్ టు రిసీవ్. It may be a tree or it may be forgiveness. It may be wealth. You must give to receive. Giving is the process of receiving. It is starting process of getting receiving. ఇవ్వటం అనే దాని చేత మనం పొందుకోవటం అనే ప్రక్రియను ప్రారంభించాలి. మనం పొందుకోవాలి అని అంటే ఎంతోమందికి పొందాలని ఇష్టం ఉంటుంది. పొందాలి అని అనగా నీ నుండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వెళ్ళాలి, 12 గంపలు వస్తాయి. 7 రొట్టెలు కొన్ని చేపలు వెళ్ళాలి, 7 గంపలు వెనకకు తిరిగి వస్తాయి. పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అండ్ సర్వైవ్డ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏది కావాలని కోరుకున్నారు అది అనుగ్రహించబడింది అని నమ్మాలి. నమ్మినప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. మొదట మీరు క్షమాపణ పొందాలి అంటే మీరు క్షమించాలి, మీ పాపాలు క్షమించబడతాయి. ఇవ్వండి, ఇవ్వబడుతుంది అన్నాడు. క్షమించండి, క్షమించబడుతుంది అంటున్నాడు. నౌ యువర్ ఫర్గివ్నెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు నీడ్ టు ఫర్గివ్ యువర్ బ్రదర్స్, దెన్ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. ఇక మనకు 27వ వచనంలో చూస్తే, మరలా తిరిగి యెరూషలేముకు వచ్చారు. దే వెంట్ బ్యాక్ అగైన్. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు, మళ్ళా తిరిగి యెరూషలేముకి వచ్చారు. ఆయన దేవాలయంలో తిరుగుతుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, నీవు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నావు? హిజ్ అథారిటీ వాజ్ క్వశ్చన్డ్ బై దెమ్. దానికి ఆయన అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాడు. ఆయన, నేను మీకు ఈ అధికారం గురించి చెప్పాలి అని అంటే మీరు నాకు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అదేమిటంటే, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు కూడా ఉత్తరం ఇవ్వండి. నేను ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగిందా? నాకు ఉత్తరం ఇవ్వండి అన్నాడు. పరలోకం నుండి కలిగింది అంటే మీరు ఎందుకు తీసుకోలేదని అడుగుతాడు. మనుషుల వల్ల కలిగింది అంటే యోహాను శిష్యులు వచ్చి కొడతారు. కాబట్టి రెండిటికి జవాబు తెలిసి కూడా చెప్పలేదు వాళ్ళు. మాకు తెలియదు అని అన్నారు. అలాగైతే మీరు అతను ఎందుకు నమ్మలేదని ప్రభు అడుగుతాడు కదా. మనుషుల వల్ల కలిగిందంటే చెబుతామా అని ఆలోచించుకుంటే, యోహాను నిజంగా ప్రవక్తని ప్రజలు ఎంచుతున్నారు, ప్రజలకు భయపడాలి, ప్రజలు అతన్ని ఆమోదించారు కాబట్టి మౌనం అయిపోయారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నారు 33వ వచనం, ఆ సంగతి మాకు తెలియదని ఉత్తరం ఇయ్యగా, అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను. మీరు నాతో చెప్పలేదు, నేను మీతో చెప్పను. వాళ్ళు తెలియదని అబద్ధం ఆడారు. ప్రభు చెబుతున్నాడు, మీరు తెలిసి తెలియదని చెప్పారు. ప్రభు ఏమంటున్నారు, ఈ కార్యములు నేను ఎలా చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను అన్నాడు. వాళ్ళు ఎరిగి చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయనకి తెలుసు ఆయన ఏ అధికారంతో చేస్తున్నాడు, కానీ నేను చెప్పను అని కరాఖండితంగా చెప్పేశాడు. కాబట్టి ఇంకా వాళ్ళల్లో ద్వేషం, పగ ఇంకా పెరిగాయి. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే 12వ అధ్యాయమైన ఉపమానాన్ని ఆయన అక్కడ బోధిస్తూ వచ్చారు. ఇది రేపటి దినంలో మనం 12వ అధ్యాయం యొక్క వాక్య ధ్యానం చేస్తాం. 11వ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకున్నాం.